సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే ఆల్గోరిథం వచ్చేసి కేఎన్ఎన్. కేఎన్ఎన్ అంటే కే నియరెస్ట్ నైబర్. అంటే ఈ పేరులోనే మనకు అర్థమైపోద్ది కే నియరెస్ట్ నైబర్. ఇప్పుడు మనకు ఈ వీడియో అయిపోయేలోపు కే నియరెస్ట్ నైబర్ అని ఎందుకు అంటామని చెప్పి పేరులోనే అర్థమైపోతుంది. సో ఇక్కడ కే నియరెస్ట్ నైబర్ కేఎన్ఎన్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లం. రెండు ప్రాబ్లమ్కి యూజ్ చేస్తాం మనం. క్లాసిఫికేషన్కి యూజ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ రిగ్రెషన్ కూడా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుని రిగ్రెషన్కి వెళ్ళిపోదాం. సో క్లాసిఫికేషన్లో ఒక డేటా తీసుకుని నేను ఎగ్జాంపుల్ ఒక రెండు ఫీచర్ తీసుకొని ఒక అవుట్పుట్ తీసుకొని సో అవుట్పుట్ మన క్లాసిఫికేషన్ ఏదో ఉంటుంది 0 or 1లో ఉంటుంది. సో న్యూమరికల్ వాల్యూస్లో ఉంటుంది. ప్రాక్టికల్లో మనం డేటా సెట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే డేటా ప్రిడిక్షన్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఒక డయాబెటీస్ ఉందా లేదా తెలుసుకోవడం, ఎస్ ఆర్ నో అలా. సో దాన్ని క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటాం. సో ఇప్పుడు ఫీచర్స్లో మనం రెండు ఫీచర్స్ తీసుకొని క్లాసిఫికేషన్లో 0 or 1 తీసుకున్నాం. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో. రిగ్రెషన్ ప్రాబ్లంలో అవుట్పుట్ ఎలా ఉంటుంది 0 or 1 ఉండకుండా కంటిన్యూస్ వాల్యూస్ ఉంటాయి. అంటే హౌస్ ప్రిడిక్షన్ తీసుకుంటే మనం దాని ఒక హౌస్ ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేసేటప్పుడు కంటిన్యూస్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఇది దాకా అయిపోయింది. సో నేను ఏం చేస్తాను అంటే ఈ ఓవరాల్ డేటాని నేను గ్రాఫ్లో ప్రిడిక్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు. సో క్లాసిఫికేషన్ ఏం చేస్తా అంటే ఇప్పుడు 1s అని ఉన్న డేటా ఉంది చూసారా, పైన పెట్టేసిన, 0s ఉన్న డేటా చూసినా కింద పెట్టేసిన, దీన్ని క్లాసిఫికేషన్ చేసేసిన. ఇప్పుడు ఒక న్యూ డేటా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడు, ఒక న్యూ డేటా ఇక్కడ వచ్చేసి ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో 1స్కి బిలాంగ్ అవుతుంది 0స్కి బిలాంగ్ అవుతుంది అనేది మనం ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు మనం కేఎన్ఎన్ అనేది యూజ్ చేస్తాం. కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కేఎన్ఎన్లో ఏం చేస్తామంటే కే అంటే హైపర్ పారామీటర్ అంటాం మనం. సో హైపర్ పారామీటర్ ఇక్కడ కే అంటే హైపర్ పారామీటర్ అంటాం. మనం కేని ఒక ఇనిషియలైజ్ వాల్యూ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4, 5. నేను ఏం చేసిన అంటే కే = 5 అని ఒక ఇనిషియలైజ్ చేసిన వాల్యూ. సో కే = 5 అంటే కే నియరెస్ట్ నైబర్ అంటే ఈ వాల్యూకి నియరెస్ట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయని ఫస్ట్ చూసుకోవాలి మనం. కే 5 డేటా పాయింట్ తీసుకోవాలి. చూడు 1, 2, 3, 4, 5 అంటే నేను ఏం చేసిన ఈ 5 డేటా పాయింట్ తీసుకున్నా. ఇవే ఎట్లా తీసుకో బ్రో నువ్వు, ఇవే కరెక్ట్ ఇలా అంటే మనం డిస్టెన్స్ ఫామ్లో యూజ్ చేసి ఇవి దగ్గరున్నాయో లేవో అంటే దగ్గరున్నాయో లేవో అనేది చూసుకుంటాం. సో చూడు డిస్టెన్స్ ఫామ్లో ఎలా ఉంటాయంటే యూక్లిడియన్ డిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది, మాన్హాటన్ డిస్టెన్స్ అని ఉంటుంది. యూక్లిడియన్ డిస్టెన్స్ మనం చిన్నప్పటికెళ్ళి చేస్తున్నాం. సో ఏంది అంటే √x2 - x1 2 ప్లస్ y2 - y1 2. ఇది యూక్లిడియన్ ఫామ్లో. మాన్హాటన్ ఫామ్లో మీకు చెప్తా ఫర్దర్ వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఏంటంటే మనం ఏం చేయాలంటే కే వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. కే వాల్యూ ఫైండ్ చేసినాక దాని నియరెస్ట్ నైబర్ చూడాలి. ఇప్పుడు దీనికి దగ్గరున్న పాయింట్స్ ఏవేవి ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. సో 0s 1s అవుట్పుట్ ఉన్నాయి, 2 పాయింట్లు ఉన్నాయి. 0s అవుట్పుట్ ఉన్నాయి, 3 పాయింట్లు ఉన్నాయి. సో మ్యాక్సిమం బిలాంగ్స్ టు 3 పాయింట్. అంటే ఇప్పుడు ఈ న్యూ డేట్ వచ్చేసి 0స్కి బిలాంగ్ అవుతుంది. సో దీని ప్రాసెస్ చూద్దాం ఎలా జరుగుతుంది ప్రాసెస్. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే మనం ఫైండింగ్ కే వాల్యూ కే = 5 ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత ఫైండింగ్ కే నియరెస్ట్ డేటా పాయింట్ అంటే కే అనేది 5 అంటే 5 డేటా పాయింట్ నియరెస్ట్ ఉన్నాయి ఫైండ్ చేస్తాం బై యూజింగ్ ద యూక్లిడియన్ డిస్టెన్స్ ఆర్ మాన్హాటన్ డిస్టెన్స్. తర్వాత ఏం చేస్తాం అంటే ఫైండింగ్ ద డిస్టెన్స్ అండ్ చూసింగ్ ద న్యూ డేటా దట్ బిలాంగ్స్ టు అంటే డిస్టెన్స్ ఒక న్యూ డేటా డిస్టెన్స్ బిలాంగ్ చేసిన తర్వాత దానికి 0s or 1స్లో ఇప్పుడు 1 ప్లేస్లో ఎన్ని ఉన్నాయి మనకు 2 ఉన్నాయి, 0స్లో 3 ఉన్నాయి. సో ఇలా చేసిన తర్వాత మ్యాక్సిమం ఏదో ఉంది 0కే బిలాంగ్ అయింది. సో మనం ఏం చేస్తామంటే ఇట్స్ బిలాంగ్స్ టు 0 అంటాం. సో యూక్లిడియన్ ఫార్ములా అంటే సింపుల్, మీకు ఫర్దర్గా చెప్తాను కదా. హైపోథెసిస్ యూజ్ చేస్తాం మనం. x1 y1 ఒక డేటా పాయింట్స్ ఇక్కడ తీసుకొని x2 y2 ఇక్కడ తీసుకుంటే మనకు డిస్టెన్స్ ఎలా వస్తుంది x2 - x1 2 ప్లస్ y2 - y1 2 అనేది వచ్చేస్తుంది. ఇది మనకు ఓవరాల్. నెక్స్ట్ మాన్హాటన్ అంటే ఏంటంటే నువ్వు ఫస్ట్ ఈ నుండి దీనికి డిస్టెన్స్ డైరెక్ట్ హైపోథెసిస్ క్యాలిక్యులేట్ చేయకుండా అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ అడ్జసెంట్ వెళ్ళి మళ్ళీ ఆపోజిట్ వచ్చేస్తావు. ఈ మొత్తం డిస్టెన్స్ ఇదా ఉంటుంది, దీన్ని మాన్హాటన్ అంటాం. ఇలా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ అలా డిస్టెన్స్. సో మీ క్లాసిఫికేషన్లో మనం ఏం చేసినా అంటే ఇప్పుడు క్లాసిఫికేషన్లో మన ప్రాబ్లమ్స్ అనేది అటు ఇటు క్లాసిఫై అయినాయి, దాని మధ్యలో ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఆ పాయింట్ని మనం ఎలా చేసుకున్నాం మ్యాక్సిమం పాయింట్ అంటే కే నియరెస్ట్ నైబర్ కే వాల్యూ తీసుకొని నియరెస్ట్ నైబర్స్ డేటా పాయింట్స్ ఉన్న డేటా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి దాని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ మ్యాక్సిమం ఏ డేటా పాయింట్ బిలాంగ్ అవుతుందో దాన్ని లోపల వేసేసినాం మనం. అదే ఇప్పుడు రిగ్రెషన్ ఎలా చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు రిగ్రెషన్ చూడండి. రిగ్రెషన్లో హౌస్ ప్రైజింగ్ తీసుకున్న క్లాసిఫికేషన్ ఉండదు, కంటిన్యూస్ వాల్యూ ప్రిడిక్ట్ చేసిన. సో కలర్స్ ఏం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక కొత్త డేటాని ఇక్కడ పెట్టిన. ఇప్పుడు ఏం చేయాలి సేమ్ కే = 5 కదా. ఫస్ట్ ఫైండ్ ద కే వాల్యూ కే = 5. చూస్ ద నియరెస్ట్ పాయింట్. చూడు 1 2 3 4 5 నియరెస్ట్ పాయింట్ చూస్ చేసిన. ఈ 5 చూస్ చేసిన తర్వాత ఏం చేసి ఈ క్లాసిఫికేషన్లో నువ్వు ఏం చేస్తావు 0స్కి 1స్కి ఏది ఎక్కువ ఉన్నాయని చెప్పి దానిలో వేస్తావు కదా. దీనిలో ఏం చేస్తావు అంటే నువ్వు యావరేజ్ వాల్యూ ఫైండ్ చేస్తావు. యావరేజ్ వాల్యూ అంటే దీని డిస్టెన్స్ దీన్ని డిస్టెన్స్ వేసి దాన్ని యావరేజ్ చేసిన నీకు ఒక వాల్యూ వస్తుంది. అదే మనకు న్యూ డేటా ఉన్న అవుట్పుట్. అర్థమైందా? న్యూ డేటా ఉన్న అవుట్పుట్ చూడండి.
అవుట్పుట్ వాల్యూ ఈక్వల్ యావరేజ్ నియరెస్ట్ డేటా పాయింట్. అంటే ఇప్పుడు తక్కువ 5 డేటా పాయింట్లు ఉన్న యావరేజ్ తీస్తే దాని యావరేజ్ న్యూ వాల్యూ ఒక కంటిన్యూస్ వాల్యూ వస్తుంది. ఒక 2 లక్షలు. ఇప్పుడు చూడండి 1 లక్ష, 2 లక్షలు, 3, 4, 5. సో 5 లక్షలు. సో 5 డేటా పాయింట్లు వచ్చినాయి. సో 5 లక్షలు డివైడెడ్ బై 2 ఒక 2,50,000 అన్న. సో కొత్త డేటా పాయింట్ వచ్చే మనకు ప్రైస్ 2,50,000 అట్లా ప్రిడిక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పినా అంతే. సో ఓకే బ్రో, ఇప్పుడు ఇలా చేసినామని చెప్తున్నావు. అదే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అదే ఇప్పుడు ఇట్లా డేటా ఉంది, నీకు అవుట్లైర్స్ వచ్చినప్పుడు 1, 2, 3, 4 ఇట్లా అవుట్లైర్స్ వచ్చినప్పుడు నువ్వు డేటా అనేది ఇక్కడ వస్తే నువ్వు ఇవి ఎక్కువ మ్యాక్సిమం డిస్టెన్స్ అయిపోతే ఇప్పుడు ఇవే తీసుకుంటావు కదా. అవుట్లైర్స్ వచ్చినప్పుడు మనకు కే నియరెస్ట్ అయిపోయి పని చేయదు. పని చేయదంటే మనం యూస్ చెయ్యం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక అవుట్లైర్ వచ్చింది, 1, 2, 3, 4, 5 డేటా వచ్చింది. సో ఇక్కడ వెళ్ళిపోతే సో ఈ అవుట్లైర్స్కి చెందుతుంది ఈ డేటా, మనకి ఇక్కడ ఉన్న డేటాకి రాదు. సో అవుట్లైర్స్ వచ్చినప్పుడు లిమిటేషన్స్, అవుట్లైర్ వచ్చినప్పుడు పనికి రాదు. ఇంకోటి యూజ్ డేటా సెట్ ఉన్నప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం పాసిబుల్ కాదు. సో అందుకని చెప్పి 2 లిమిటేషన్లో మనకు కేఎన్ఎన్ అనేది వర్క్ కాదు. సో అర్థమైందా? ఓవరాల్ ఇంతే, సింపుల్ ఏం లేదు. కేఎన్ఎన్కి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఉంటాయి. క్లాసిఫికేషన్లో మన డేటా పాయింట్స్ పెట్టిన దాన్ని కే వాల్యూ ఎంత ఉందో నియరెస్ట్ నైబర్స్ డేటా పాయింట్స్ ఏవేవి ఉన్నాయో దాన్ని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి అంటే కే నియరెస్ట్ ఏవేవి ఉన్నాయని తెలుసుకోవడానికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దగ్గర ఉన్నాయి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అది మాక్సిమం పాయింట్స్ ఎట్ సైడ్ ఉన్నాయని చూసుకొని, అంటే ఇప్పుడు కే వాల్యూ 5 అనేది 3 అనేది 0 సైడ్ ఉన్నాయి, 1 అనేది 2 అనేది 1 సైడ్ ఉంది. సో 0 సైడ్ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం 0 క్లాసిఫికేషన్లో కలిపేస్తాం. అదే రిగ్రెషన్లో 5 డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని యావరేజ్ చేసి, అంటే దాని వాల్యూస్ ఉంటే చూసావా, దాని వాల్యూస్ యావరేజ్ చేస్తే మనకు వచ్చేది దాని అవుట్పుట్ అని వస్తుంది. సింపుల్ ఏం లేదు. మీరు ఇంకోసారి చూడొచ్చు. అర్థమైంది మీకైతే క్లాసిఫికేషన్, రిగ్రెషన్. సో నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే మనం నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ వెక్టర్ మిషన్స్ మాట్లాడుకో. సపోర్ట్ వెక్టర్ కూడా సింపుల్. ఇప్పుడు సపోర్ట్ వెక్టర్ మిషన్ ఎలా ఉంటుందంటే సేమ్ టైప్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే క్లాసిఫికేషన్ ఎలా సాల్వ్ చేస్తాం, రిగ్రెషన్ ఎలా సాల్వ్ చేస్తాం అని దాంట్లో సపరేట్ వీడియో చేసుకున్నాం. క్లాసిఫికేషన్కి ఒక సపరేట్ కొంచెం లెంతీ ఉంటుంది, రిగ్రెషన్కి ఒక సపరేట్ వీడియో అనేది ఉంటుంది. సో ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ మనం సపోర్ట్ వెక్టర్ మిషన్లో కలుద్దాం.